Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. చాలా రాజమౌళి మంది గారితో కూడా ఇలాంటి విషయాలనే జరిగిందా మీకు? ఆయనకి మీకు వచ్చిన మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమిటి? అంటే ఆయనకి నాకు అంటానికి ఆయన పరిచయం లేదండి. ఓకే. ఆయన తీసిన సినిమా ఏది నేను ఇప్పటిదాకా చూడలేదు కూడా. ఓకే. సో వీఆర్ నాట్ కనెక్టెడ్ ఇన్ ఎనీ రియల్ వే. కాకపోతే బాహుబలి బిల్డప్ ఏదైతే జరిగిందో అప్పుడు ఒక జర్నలిస్ట్ ఇంగ్లీష్లో సార్ ఆర్ యూ ఎన్ ఏథిస్ట్ అంటే ఎస్ ఐఎమ్ ఎన్ ఏథిస్ట్ ఆయన అంటము. అది 2-3 సార్లు చూడటము. ఓ ఇంట్రెస్టింగ్ అనుకున్నాను. నథింగ్ మోర్. ఒక వ్యక్తి నేను నాస్తికున్నంటే ఈయన మనవాడే అని నేను కావిలించుకునే మతతత్వపు భావన నాకు లేవు. అది మతంలో ఉంటుంది. ఈయన నా కులం అనో, ఈయన నా మతం అనో, నా నాస్తికుడనో. అందరూ డిఫరెంట్ కన్క్లూజన్స్ ఇన్ లైఫ్. సో నేను 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆయన గుడికి వెళ్ళిన ఫొటోస్ చూశాను. ఫొటోసే కాకుండా వీడియో క్లిప్పింగ్ కూడా ఎవరో పంపించారు. నాకు కొంచెం చిరాకేసి. ఆయన గుడికి వెళ్ళినందుకు చిరాకేలా, అది ఆయన హక్కు. ఆయన గర్వ్సే కహో హమ్ హిందూ హై అని ఆయన అంటే నాకేం అభ్యంతరం లేదు. నాకు ఎట్లా ఉంటుంది అభ్యంతరం? నేను ఎవరిని అభ్యంతరం పెట్టడానికి? ఇట్ ఈస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అండ్ రిలిజన్ అండ్ బిలీఫ్ అండ్ సో ఆన్. నాకు చిరాకు ఎందుకు వేసిందంటే నువ్వు 3 రోజుల క్రితం నాస్తికుడిని అన్నావు అని, అంటే నాలాంటి వాళ్ళని బద్నాం చేస్తున్నావు నువ్వు అని. ఇప్పుడు రేపు నన్ను అంటారుగా, నువ్వు నాస్తికుడిని అంటున్నావు, నువ్వు గుడికి వెళ్తావా అని అడుగుతారు. అందుకని నాకు అబ్జెక్షన్ అనమాట. ఓకే. సో యు బీ ట్రూ టు ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్. నేనున్నాను, నిజానికి నేను గుడికి వెళ్తాను, ప్రార్థనకు కాదు. ఆ గుడిలో సౌందర్యాన్ని చూడటానికి, శిల్పకళా సౌందర్యాన్ని. నేను తిరిగినన్ని మసీదులు, చర్చిలు, గుళ్ళు, దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు కూడా తిరిగి ఉండకపోవచ్చు. నేను నిజంగా ఎగ్జాజరేషన్ కాదు. ఎక్కడైనా ఒక ఏన్షియంట్ స్ట్రక్చర్, మాన్యుమెంట్, ఆర్ట్ అది ఉంటే నేను వెళ్తాను చూడటానికి, ఆస్వాదించటానికి, అబ్బురపడటానికి. See, religious belief and other beliefs have had such power on human creativity and skill that it developed these marvelous examples of what the human is capable of. ఇదంతా మన వారసత్వమే. సో వీ మస్ట్ సెలబ్రేట్ ఇట్. కొబ్బరికాయ కొట్టను, పూజ చేయననే తప్పిస్తే ఎక్కడైనా హిందువులకు మాత్రమే ప్రవేశం అంటే నేను లోపలికి వెళ్ళను. ఐ రిమైన్ అవుట్ సైడ్. ఐఎమ్ ఏ విజిటర్, ఐఎమ్ ఏ గెస్ట్. ఓకే. ఎంతవరకు ఆ రూల్ పర్మిట్ చేస్తుందో అంతవరకు వెళ్ళటానికి నాకు కుతూహలం, ఉత్సాహం ఉంది. ఇప్పుడు సోమనాథ్ దేవాలయం దగ్గర నుంచి అన్ని దేవాలయాలకి నేను వెళ్ళాను. సార్, అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి ఒకానొకప్పుడు, అంటే ఈ మీడియా ఇంత ప్రోపగండా చెయ్యని రోజుల్లో, ఒక 20 ఏళ్ల క్రితం మాట, నిజంగానే అయ్యప్ప స్వామి ఆ జ్యోతి అలా ఆకాశంలో ఎవరూ పంపించకుండా దానంతటా అదే వస్తుందని ఒక గుడ్డి నమ్మకం అనండి, లేదంటే అలా ప్రచారం జరిగిందనండి. చాలామంది ఆ జ్యోతి చూడడానికే వెళ్ళేవారు. కరెక్ట్గా చెప్పాలి, అది జ్యోతి అందరికీ కనిపించదు, అది కొంతమందికి కనిపిస్తుంది, నియమనిష్టలతో వాళ్ళకి కనపడుతుందని కూడా చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇది మనుషులు పెట్టేదే, ఈ మూల నుంచి ఆ మూలకి పంపించేది మనిషి ద్వారానే ఆ జ్యోతి అలా వెలుగుతుంది, ఒక మనిషే పంపిస్తాడు, మనిషే తీసేస్తాడనే విషయం తర్వాత తెలిసింది. ఈ విషయంలో నిజంగానే మనిషి పంపిస్తారంటే మీ వాదన ఏంటి ఇందులో? యాక్చువల్లీ ఈ గుడితో ఒకటి కంప్లీట్ చేసేద్దామండి. ఇప్పుడు నేను గుడికి వెళ్తాను, నేను అదే అంటున్నాను. ఐ గో దేర్ టు అడ్మైర్ వాట్ ఈస్ దేర్. రాజమౌళి గారు చొక్కా తీసేసి వస్త్రం కప్పుకుని లాంఛనాలతో గుడిలోకి వెళ్ళారు, అంటే ప్రార్థన చేయటానికి వెళ్ళారు. అలాంటప్పుడు నాస్తికుడిని అని చెప్పుకోవద్దు అని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే మాలాంటి వాళ్ళకి అపవాదం వస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళాం కదా, ప్రార్థన చేయటానికి వెళ్ళాం కదా. ఇప్పుడు నేను వాస్తుని నమ్మను, మీరెవరు చూడనప్పుడు నేను వాస్తు పండితుడికి డబ్బులు ఇచ్చి నేను చేస్తే నేను అన్నదానికి వాల్యూ ఉండదు కదా. అట్లానే ఇది బాగాలేదు, ఇది పద్ధతి కాదు అని చెప్పటం అనమాట. బియాండ్ దట్ నథింగ్ ఎల్స్. ఆయన అయన్ ర్యాండ్ ఫాలోవర్ని, ఐఎమ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్ బై హర్ అని కూడా అన్నారు. మరి అయన్ ర్యాండ్ ఏమో స్ట్రాంగ్ ఎథిస్ట్. ఆవిడ సోషల్ ఫిలాసఫీ ఏమైనా కావచ్చు, షీఈ్ ఎ స్ట్రాంగ్ ఎథిస్ట్.
మరి నేను ఏథీస్ట్ అంటున్నారు, అలాగే అయన్ ర్యాండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్షియల్ అని అంటున్నారు. మరి మీరు ఇలా చేయటం బాగాలేదు అన్నది నా పేచీ అంటే. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను చెప్తున్నా ఆయన వింటాడో కూడా తెలియదు, ఆయన దాకా వెళ్ళేది అవకాశం కూడా ఉండకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ మై స్టాన్స్. ఆయనకి చెప్పట్లా, పబ్లిక్కి చెప్తున్నా. నేను అటువంటి నాస్తికుడిని కాదు. నేను గుడికి వెళ్తే మీకు ఎప్పుడైనా నేను కనిపిస్తే నేను పూజ చేయటానికి కాదు అక్కడికి వెళ్ళింది అని ఆ మాట చెప్పటానికి. ఓకే. కాకపోతే అయ్యప్ప స్వామి విషయంలో ఆల్రెడీ మీడియా అంతా చూపించేసింది కదా, సో కొత్తగా మనం చెప్పేది ఏం లేదు. సో ఒరిజినల్గా మనిషి ప్రవేశపెట్టేది అది దీపం అనేది, అంతేనండి? అంతే కదా. అంతే కదా. రెండింటిని చూడటానికి వెళ్తారు. ఒకటేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వెలిగించేది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలా చేస్తుంది అని చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పారు. కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. అవునండి, అవును. సో దట్ ఈస్ డన్. రెండో వెలుగు ఏదైతే ఉందో నక్షత్రం అన్నది ఎక్కడి నుంచే నాకు అనిపిస్తుంది. మీరు కేరళ వెళ్ళక్కర్లా ఆ నక్షత్రం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెట్టే మంట చూడటానికి అక్కడికి వెళ్ళాలి. కానీ రెండో వెలుగు ఏదైతే ఉందో అది నక్షత్రం యొక్క గొప్పతనం ఏంటంటే భూమి మీద ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది. ఎటు చూడాలో తెలవాలంతే. బట్ నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్తారు. ద జనరల్ డిస్కషన్ అబౌట్ అయ్యప్ప టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఈ ఒక్క టెంపుల్కి ఆడవాళ్ళని రానియట్లేదు. మిగతా అయ్యప్ప స్వామి టెంపుల్స్కి ఆడవాళ్ళు వెళ్తున్నారు, రాణిస్తున్నారంటారా? యా ఫర్ ఆల్వేస్. సో పాయింట్ టు నోట్ హియర్ ఈజ్ శని సింగనాపూర్ ఆలయం లాగానే అన్ని హిందూ దేవాలయాలు ఆడవాళ్ళకి నిషేధం లేదండి. కొన్ని దేవాలయాల్లోనే ఉంది. ఈ నిర్ణయం టెంపుల్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయం. ఓకే. సో టెంపుల్ బోర్డులో మగవాళ్ళే ఉన్నారు కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. వేరే అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆడవాళ్ళని రాణిస్తున్నారు కేరళలోనే. అట్లాగే వేరే హిందూ టెంపుల్స్కి రాణిస్తారు. మీరు తిరుపతి వెళ్తే రాణిస్తారు కదా. సో అక్కడికి దేవుణ్ణి చూసుకోవటానికి నన్ను రానిచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు అనే కదా. దేశాయ్ గారు లేడీ, ఆవిడ ఫుల్ పేరు మర్చిపోయాను నేను. ఆవిడ యాజిటేషన్ అంతా అంతే కదా. నేను హిందువుని, ఈ దేవుడు నా దేవుడు, నన్ను వెళ్ళనివ్వండి. ఆవిడ అడిగింది అది. డిస్క్రిమినేషన్ అన్నది సమాజంలో వైడ్ స్ప్రెడ్గా ఉంది. టెంపుల్లో కూడా దాన్ని తీసుకురావటాన్ని ఆపాలి. ఆపిన మేరకు ఆ మతం మానవీకరణ చెందుతుంది. ఇట్ బికమ్స్ మోర్ హ్యూమన్. ఇప్పుడు పాత డిస్క్రిమినేటరీ, ఎక్స్ప్లాయిటరీ సోషల్ స్ట్రక్చర్, సిస్టమ్స్, వాల్యూస్ నుంచి మనం పైకి వెళ్తే పాత అన్ఎగ్జామిన్డ్ క్లెయిమ్స్ ఆఫ్ నాలెడ్జ్ నుండి ఎగ్జామిన్డ్ అండ్ వెరిఫైడ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ వైపుకు మనం వెళ్తే దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెస్. ప్రగతి అంటే ఏమిటి? ఆధునిక విజ్ఞానానికి, ఆధునిక విలువలకి మన జీవితాన్ని, మన నమ్మకాలని, మన భావనని అనుసంధానం చేసుకోవటం. ప్రోగ్రెస్ ఈజ్ సింప్లీ దట్. సత్యాన్వేషణ అంటే ఏమిటి? ఇప్పుడు మనం సత్యం అని మాట్లాడుతూ ఉంటాము. అందరికీ కదా ట్రూత్ కావాలి అని. ట్రూత్ అన్నది వాస్తవానికి సంబంధించింది. ఇట్స్ నాట్ ఎ మెటఫిజికల్ కాన్సెప్ట్. దానికి రకరకాల రంగులు పూసి దాన్ని ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ట్రూత్ ఈజ్ అ కంటెంట్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పాడు ఎంఎన్ రాయ్ గారు. ఇట్ ఈస్ అ కంటెంట్ ఆఫ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది? సైంటిఫిక్ మెథడ్లో వస్తుంది. ఊహతో మొదలైనా కూడా అది వెరిఫై చేసి ఫ్యాక్ట్గా ఎస్టాబ్లిష్ కావటానికి ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ని ఇదంతా మనం ఫాలో అయితే మానవ హక్కులే మన మోడర్న్ నైతికత. సైన్సే మనల్ని సత్యం దగ్గరికి తీసుకెళ్ళేది. నీ సైన్స్కి అన్నీ తెలుసా? నీ సైన్స్ చచ్చిపోయిన మనిషిని బతికిస్తుందా అని ప్రశ్న వేస్తారు. సరే, మతంతో బతికించు. ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, రోజుకి 1,00,000 మంది చచ్చిపోతున్నారు కదా ప్రపంచం అంతా. మతంతో ఒకరిని బతికించు అంటే ఇది ఒక మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్. నీ సైన్స్ బతికిస్తుందా? చచ్చిన మనిషిని సైన్స్ బతికించదు, కానీ చచ్చిపోతున్న మనిషిని చావకుండా కాపాడే అవకాశం సైన్స్కే ఉంది, మతానికి లేదు. ఈ డిస్టింక్షన్ అంటే మనం ఏది నమ్ముతున్నామో ఆ విషయాల పట్ల కొంత టైం ఇచ్చి ఆలోచన చేయటం అన్నది మనం చేయట్లేదు.
నేను ఒకటే అంటాను, నువ్వు ఏ ఛాలెంజ్ అయితే సైన్స్కి ఇస్తున్నావో నీ మతానికి నీ దేవుడికి ఇవ్వు. దే విల్ ఆల్సో నాట్ బీ సక్సెస్ఫుల్. దట్ ఈస్ ద పాయింట్. మనిషి చాలా గొప్పవాడు. మనిషి ఏం అచీవ్ చేశాడు అని అంటే ఒకసారి మన చుట్టూ చూసుకుంటేనే తెలిసిపోతుంది. ఈ గొప్పగా ఎదిగిన మనిషి ఇంకా పైకి వెళ్ళాలి అని అంటే ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో చూసుకుని ఆ అడ్డంకుల్ని మనం ఇన్ ఎ ఫ్రెండ్లీ వే కెన్ వీ రిజాల్వ్ ఇట్, చిక్కుముడిని కొంచెం లూజన్ చేయొచ్చా, కెన్ వీ గో ఫార్వర్డ్. దట్ ఈస్ అ వే ఆఫ్ ప్రోగ్రెస్, దట్ ఈస్ అ వే ఆఫ్ రిఫార్మ్. రిఫార్మ్ ఇన్ సోషల్ ప్రాక్టీస్, రిఫార్మ్ ఇన్ థింకింగ్ యాజ్ వెల్. సత్యం అంటే జ్ఞానమే. ఆ జ్ఞానం మానవ విలువలకి అనుసంధానం చేయగలిగితే దెన్ యూ గెట్ ఎ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. దట్ ఈజ్ మానవవాదం. మనిషి యొక్క వాదం మానవవాదం, దేవుని యొక్క వాదం మతం. నేనేదో పెద్ద కొత్తగా చెప్తుంది ఏం కాదు. ఇదొక పెద్ద భావ పరంపర. ఇది గ్రీస్లో కానీ భారతదేశంలో కానీ ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్న భావ పరంపర. అది మన హెరిటేజ్, మన వారసత్వం. ఇది హ్యూమన్ సెంటర్డ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ యాక్షన్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ బిల్ట్ అరౌండ్ ద హ్యూమన్. అంటే ఇదేంటి, మీకు నాస్తిక సొసైటీ కావాలా అని కొంతమంది సడన్గా అడిగేస్తారనమాట. అంటే వాళ్ళకి భయం వేసింది నేను చెప్పింది. మానవ హక్కులు లేనిది మానవవాదం లేదు. నువ్వేమి నమ్ముతావో చెప్పేది మానవవాదం కాదు. నీకు నువ్వు ఆలోచించుకోమని చెప్పి దానికి స్వేచ్ఛ కావాలని చెప్పేదే మానవవాదం. ఇప్పుడు ఎంతసేపు మానవవాదులను చంపుతున్నారే కానీ మానవవాదులు ఎవరిని చంపట్లేదే. అంటే వీళ్ళేదో కట్టడి చేస్తున్నారు, వీళ్ళకేదో నియంతృత్వం కావాలని ఉంది అని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక రకంగా వాళ్ళు అనుకున్న భయానికి కొన్ని బేసిస్ ఉన్నాయి. ఏమిటి అని అంటే కమ్యూనిస్టు నిరంకుశత్వ పాలన, కమ్యూనిస్టు నియంతృత్వం అన్నది ప్రపంచవ్యాప్తంగా మనం కొంతకాలం చూసాం. ఆ కమ్యూనిజం మానవవాదం కాదు, అదొక పొలిటికల్ ఐడియాలజీ. ఇప్పుడు వాళ్ళు నాస్తికులు అన్నమాట నిజము చాలా వరకు, కానీ వాళ్ళు మానవవాదులు కాదు. మార్క్స్ మానవవాది, కానీ కమ్యూనిస్ట్ పార్టీతో ఒక నియంతృత్వం తీసుకొచ్చి దాన్ని నడపాలి అని చేస్తున్న ప్రయత్నాలు మానవవాదంతో ఎలా పొసుగుతాయి? ఇట్స్ నాట్ లింక్డ్ ఎట్ ఆల్. సో ఆ కన్ఫ్యూజన్ పార్ట్లీ బికాజ్ దే అసోసియేట్ ఏథియిజం విత్ కమ్యూనిజం. కమ్యూనిజము క్లాస్ డివిజన్స్ వాటి గురించి, అలాగే ఒక వర్కింగ్ క్లాస్ ఎట్లా అధికారంలోకి రావాలి, డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలెటేరియట్ కావాలి అంటున్నారు, మళ్ళీ నియంతృత్వమే కావాలంటున్నారుగా. అదేలా? మానవవాదం స్వేచ్ఛ కావాలని అంటుంది. ద మెథడ్ ఆఫ్ హ్యూమనిజం ఈజ్ ద స్ట్రగుల్ ఆఫ్ ఐడియాస్, నాట్ ఆఫ్ క్లాసెస్, నాట్ ఆఫ్ కాస్ట్స్ ఐదర్. ఇట్ ఈస్ అబౌట్ ఐడియాస్. మానవ పురోగతి, మానవ ప్రగతి అన్నది భావాల సంఘర్షణ ద్వారా మనం పైకి వెళ్తాము అని చరిత్ర చెబుతుంది. అలాగే జరుగుతుంది కూడా. కమ్యూనిజం ఫెయిల్ అయింది ఎందుకు అంటే దాని థియరీలో పసలేదు కాబట్టి, వాస్తవానికి సంబంధం లేదు కాబట్టి, స్వేచ్ఛ మీద ఆధారపడి బిల్డ్ చేసిన సిస్టమ్ కాదు కాబట్టి. అందుకనే కమ్యూనిజంలో ద స్టేట్ విల్ విదర్ అవే అని అన్నారు. అంటే రాజ్యం వెళ్ళిపోతుంది అని. వెళ్ళలేదుగా, ఇంకా గట్టిగా ఉంది రాజ్యం. అసలు రాజ్యం వెళ్ళటం ఏంటి? ఎందుకు వెళ్ళాలి రాజ్యం? ద స్టేట్ ఈజ్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సొసైటీ. అది లేకుండా ఎలా ఉంటాము? మీరు ఇందాక నన్ను అడిగారు చూడండి, రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉందా అని. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ ఫ్రీడమ్, నాట్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ పవర్. పాలిటిక్స్ ఆఫ్ ఫ్రీడమ్లో ద వైడెస్ట్ డిఫ్యూజన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనిషి యొక్క సావరెనిటీ, సర్వసత్తాకత ఎలా ఉండాలి అంటే ఒక డైలీ కంటిన్యూవల్ రెఫరెండం లాంటి సిచ్యువేషన్ ఉండాలి. ఎవ్రీవన్ షుడ్ డిసైడ్. ఎందుకంటే నా తరపున ఇంకెవరో ఒక నిర్ణయం తీసుకుంటారు అని అంటే అది ఘోరం అయిపోతుంది. వీ షుడ్ బీ ఏబుల్ టు ఎక్సర్సైజ్ అవర్ సావరెనిటీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. స్విట్జర్లాండ్లో
ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఒక రెఫరెండం ద్వారా జరుగుతాయి. మోడర్న్ టెక్నాలజీని హార్నెస్ చేసి ఒపీనియన్ పోల్ లాంటి డెసిషన్ మేకింగ్ కూడా చేయొచ్చు ఇవాళ. ఫర్ దట్ వీ నీడ్ పీపుల్ టు బీ ఎడ్యుకేటెడ్ ఇన్ డెమోక్రాటిక్ వాల్యూస్. మన సమాజంలో డెమోక్రాటిక్ వాల్యూస్ అన్నవి ఫర్మ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. అవునండి. అందరు ఏమనుకుంటారు, డెమోక్రసీ అంటే మనం 5 ఏళ్ళకోసారో 4 ఏళ్ళకోసారో, అమెరికా అయితే ఎంతమంది ఉన్నారు ఈ సైడ్న, ఎంతమంది ఆ సైడ్ ఉన్నారు లెక్క పెట్టేస్తే డెమోక్రసీ అని. నో, దట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ డెమోక్రసీ. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ? ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ సాలిడారిటీ. ఒకప్పుడు ఫ్రెటర్నిటీ అనేవాళ్ళు, అంటే బ్రదర్హుడ్. మరి సిస్టర్హుడ్ లేదా? కాబట్టి సాలిడారిటీ ఆఫ్ ద హ్యూమన్స్. ఓకే. ఇదంతా కూడా ఒక ఫిలసాఫికల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్ అయ్యే ఐడియాస్. సైన్స్, రేషనలిజం, హ్యూమనిజం అండ్ డెమోక్రసీ బిలాంగ్ టుగెదర్, బౌండ్ బై హ్యూమన్ వాల్యూస్, లీడింగ్ టు హ్యూమన్ సాలిడారిటీ. వీటిల్లో ఒకటే నాకు కావాలి, మిగతాది వద్దు అని అనుకున్నప్పుడు ఇవాళ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రజాస్వామిక దేశం అని అంటున్నాము, మరి మనం హ్యూమన్ రైట్స్ ఇండెక్స్లో ఫస్ట్లో ఉండాలిగా. 146లో ఎందుకున్నాము, 150లో ఎందుకున్నాము, ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఎందుకున్నాము? బికాస్ డెమోక్రాటిక్ కల్చర్ అన్నది ఎస్టాబ్లిష్ కాలేదు. అలాగే సైంటిఫిక్ కల్చర్ అన్నది ఎస్టాబ్లిష్ కాలేదు. చేయొచ్చు, వేరే దేశాలు చేసినాయి. ఒకప్పుడు భారతదేశంలో సైంటిఫిక్ కల్చర్ కొద్ది మందిలో మనం చూసాం. అది యూనివర్సల్గా చేస్తే మన దేశాన్ని ఎవరైనా ఆపగలరా? కరెక్ట్. ఇప్పుడు 134 కోట్ల మంది ఉన్నాము. వాళ్ళల్లో 65% మంది 35 ఏళ్ల కంటే చిన్నవాళ్ళు. అంటే ఈ దేశంలో 65-70 కోట్ల మంది బిలో 35 ఉన్నారు. దే ఆర్ ద యూత్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఆఫ్ దిస్ కంట్రీ. వీళ్ళందరికీ ఆలోచన శక్తి ఇచ్చి, సైన్స్ ఇచ్చే స్ఫూర్తిని, జ్ఞానాన్ని ఇచ్చి, డెమోక్రాటిక్ వాల్యూస్ ఇన్ ఎ రియల్ స్పిరిట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే ఈ దేశాన్ని ఎవడూ ఆపలేడు. ఆ వర్క్ ఈజ్ ఎ రెనెసాన్స్ వర్క్, పునర్వికాసం. ఈ పునర్వికాసంలో ఇండియన్ సొసైటీ విల్ రీజువెనేట్ ఇట్ సెల్ఫ్, బేస్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్